హలో అండి, వెల్కమ్ టు మీ ఫుడ్ ఎక్స్ప్రెస్లో ఈరోజు మీకు చూపించబోతున్నాను కటా హువా మటన్ రెసిపీ. మంచి అస్సలు సిసలు మటన్ పత్తర్కా గోష్ టైప్లో ఉంటుంది మొత్తము, కాకపోతే పత్తర్ మీద కాల్చట్లేము, అంతే డిఫరెన్స్. దీనిలోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక్కసారి చూద్దాము. 1/2 kg బోన్లెస్ మటన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ముద్ద, ఆయిల్, ధనియాల పొడి, గరం మసాలా, రెడ్ చిల్లీ పౌడర్, అవకాశం ఉంటే మసాలా కారం. సో ఫస్ట్ ఏంటంటే మటన్ ఎట్లా దంచాలో చూపిస్తాను నేను. మటన్ ఇట్లా కొంచెం ఈ రోల్లో ఎంత పడుతుందో అట్లా కొంచెం తీసుకోండి. 1/2 kg మటన్ని నేను టోటల్ 1/2 kg దంచేసాను ఆల్రెడీ. ఇప్పుడు మీకు ఇది ఎలా దంచాలో చూపించడానికి ఇది ఉంచుకున్నా అంతే. ఒక మటన్ పీస్ మీద ఒక 10 దెబ్బలు పడాలి అంతేనండి. సింపుల్గా చెప్పాలంటే ఒక్కొక్క పీస్ మీద 10 దెబ్బలు పడాలి. మంచిగా కడిగి వార్చుకున్న తర్వాత, అంటే మొత్తం మటన్ దంచడానికి మనకి 3-4 నిమిషాలకు మించి పట్టదు. నేను ఇది ఒక 30-40 సెకండ్స్లో దంచేసాను. ఇట్లా దంచుకోండి. పీస్లానే ఉంటుంది, కానీ అది మొత్తం దంచి ఉంటుంది. పత్తర్కా గోష్ కూడా సేమ్ టైప్ అండి, కాకపోతే మనం పత్తర్ మీద కాల్చట్లేము. రెడీ. ఇప్పుడు ఈ మటన్లో ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలుపుతున్నాను. ఒక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టీ స్పూన్ మీద కొంచెం ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 8 నుంచి 10 పచ్చిమిరపకాయలు ముద్ద. ఇదంతా కలిపి మటన్కి పట్టిద్దాం. ఇప్పుడు కడాయి తీసుకున్నాను. చక్కగా మన గోష్ అంతా ఏం చేస్తారంటే ఇట్లా వేసేయండి. హాట్ వాటర్ పెడుతున్నాను. వీటి మీదకి మూత పూర్తిగా కవర్ అయ్యేది చూసుకోండి, చెక్ చేసుకోండి. సో వాటర్ పోసేస్తున్నా. చక్క మటన్ మునిగిందా అన్నంత వాటర్ పోయండి, చూసుకొని చెక్ చేసుకోండి. మంచిగా మునుగుతుంది మటన్. ఈ వాటర్ పోసిన తర్వాత కంప్లీట్ సిమ్ చేసేసి ఒక టైట్ లిడ్ పెట్టండి చాలు. ఒక 40 నిమిషాలు మర్చిపోండి. ఆ తర్వాత మధ్యలో వాటర్ ఉందా లేదా తిప్పుకుంటూ ఉండండి, నేను చెప్తా. 30 మినిట్స్ అయిందండి, 3 మినిట్స్. ఇదిగోండి వాటర్ ఇంత ఇంకిపోయింది. ఇంకా నివ్వచ్చు. మొత్తం వాటర్ అనేది 0 అయిపోవాలి మనకి. ఇక్కడ ఎంతవరకు ఉడికిందో చూద్దాం ఒకసారి. ఒక పిక్చర్ వస్తుంది మనకి ఇంకెంతసేపు ఉంచాలి అనేది. ఉన్న టేస్ట్ అండి అప్పుడే. ఇంకా మనం వేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇంకొంచెం 80% ఉడికిపోయిందండి. మిగతా 10 మినిట్స్ ఫ్రై అవుతూ ఉడుకుతుంది అనుకుంటే కనుక మనం స్టార్ట్ చేయొచ్చు. ఇంకా నీళ్ళు ఇంకిపోవాలి. ఇంకా నివ్వండి, ఇంకొక 2-3 మినిట్స్లో అది ఇంకిపోతాయి. సో వాటర్ అంతా అయిపోయిందండి, చూసారు కదా. ఇప్పుడు ఆయిల్ వేస్తున్నాను. ఫ్రై అవడానికి, లైట్గా ఫ్రై అవడానికి నేనైతే ఒక 3-4 టీ స్పూన్స్ వేస్తున్నాను అంతే, ఎక్కువ అవసరం లేదు నాకు. సిమ్లోనే ఉంది. ఇది ఫ్రై అవటానికే పచ్చిమిర్చి వేసేయండి. పచ్చిమిర్చి కూడా దీంతో పాటు ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కరివేపాకు వేసేయండి, ఇది బాగుంటుంది. ఇదిగోండి ఒక 7-8. ఇంక ఇక్కడి నుంచి ఫ్రై. ఊరికే మూత పెడుతున్నాను అంతే, జస్ట్ ఇంకొంచెం ఉడకాలి కదా అని చెప్పి. ఫ్రై అవుతూ ఉడుకుతుంది. ఇప్పుడు ఇంకా నుంచి ఆయిల్తో. అండ్ ఇంకొకటి 30-40 మినిట్స్ ఎవరు వెయిట్ చేయాలి అని మీకు ఎవరికైనా అనిపిస్తే కనుక ఆ టైంలో అందులో 1/2 నీళ్ళు పోసుకొని జస్ట్ నీళ్ళు ఇట్లా చిలకరించి కుక్కర్లో సిమ్లో పెట్టేసి ఒక 3-4 విజిల్స్ రానివ్వండి. అట్లా కూడా ఉడికిపోతుంది. కానీ ఇలా టేస్ట్ కొంచెం తగ్గుద్ది దీనికన్నా. సో మంచిగా ఉడికిపోయింది. మంచిగా ఫ్రై కూడా ఇట్లానే అవ్వాలి. మరీ ఎక్కువ ఫ్రై అయినా టేస్టీగా ఉండదు. బాగా సూకా అయింది, సూకా గోష్ లాగా అయింది. బట్ ఇది కటా హువా గోష్. ఈ టైంలో మన మసాలా, ధనియాల పొడి, గరం మసాలా కలిసే ఉన్నాయి నా దగ్గర, విడివిడిగా కాకుండా మన సైలాస్ కిచెన్వి. లైట్గా చల్లుతున్నాను, స్ప్రింకిల్ చేస్తున్నాను అంతే. ఎక్కువ మసాలా కిల్స్ ద టేస్ట్. నేను మొత్తం కలిపి ఒక 3/4 టీ స్పూన్ వేసా. అండ్ రెడ్ మిర్చి జనరల్గా ఇందులో వేయరు, కానీ మన ఇండియన్ ఫ్లేవర్, ఇండియన్ ప్యాలెట్, మన తెలుగు వాళ్ళది ముఖ్యంగా. దానికోసం ఒక్క 1/2 టీ స్పూన్ మన సాంబార్ కారం వేస్తున్నా, సైలాస్ కిచెన్ది. దీంట్లో ఏంటంటే ఆల్ ఫ్లేవర్స్ లైట్గా టచ్ అయి ఉన్నాయన్నమాట. ఈ సాఫ్ట్నెస్ యాడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇది కూర కారం అదే, అంతే. ఇంతే కనపడాలి, ఇంతే ఉండాలి. అయిపాయే ఎవరితో చెయ్యొచ్చింది, దొంగతనంగా తీసుకెళ్ళింది ఎవరో మీరు గెస్ట్ చేయండి. సో హియర్ ఈజ్ అవర్ రెసిపీ. సూపర్ అంటే సూపర్ టేస్ట్. ఆల్రెడీ నేను తింటూనే ఉన్నాను.